తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 hours కాదు 1 సెకండ్లో మీ అందరి ముందు ఉండాలి అంటే వాళ్ళు మేడం ఫోటో దగ్గరికి రండి అన్న, ఫోటో దగ్గరికి రండి. అట్లా పట్టుకోనండి. రెడీ గారు కొంచెం అనుకుంటారా మీరు మీరు ఒక్క నిమిషం అందరూ వస్తారు అనుకుంటారు. రైట్ ఓకే పట్టుకోండి. చూడండి సార్. నాడు సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఇప్పటి వరకు విద్యార్థులకి పుస్తక పంపిణీ, రకరకాల జామెట్రీ బాక్సులు, పెన్నులు, మరి విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతరావు గారికి సన్మానము, అదేవిధంగా ఈ గ్రామంలో జడ్పీహెచ్ఎస్లో ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి షీల్డ్ ప్రదానం చేయటము, ఈ విధంగా ఆ ఉపాధ్యాయ వర్గాన్ని ఈనాడు గ్రంథాలయ నిర్వాహకుల గ్రంథాలయ చైర్మన్ అధ్యక్షుడైనటువంటి వట్టుకుంటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని అంతాను ఇప్పటి వరకు చాలా జయప్రదంగా మనం నిర్వహించుకున్నాం, మనం చూసాం. ఆ సందర్భంగానే ఇక్కడ ఈ ఈ ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, సందర్భం ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి దాన్ని ముచ్చటించుకోవడం కోసం మనందరం ఇక్కడ చేరాము. మిత్రులారా, ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హాజరైన సభ్యులందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం రకరకాల దినోత్సవాలు రోజు మనం చూస్తున్నాం. ఒకరోజు ఉపాధ్యాయ దినోత్సవం, ఇవాళకు కార్మిక దినోత్సవం, కర్షక దినోత్సవం, మహిళా దినోత్సవం, యువజన దినోత్సవం, వృద్ధ దినోత్సవం, ఉద్యోగ, ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక దినోత్సవాలు మనం చూస్తున్నాం. ఆ దినోత్సవాలకి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. అదేవిధంగా ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ముందు గ్రంథాలయ అధ్యక్షుడిగా వట్టుకుంటి వెంకటేశ్వర